హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు శ్రీవిద్య యూనివర్స్. ఇదే నా ఛానల్ వచ్చేసరికి ఫస్ట్ వీడియో. ఏంటి ఇంత ట్రెడిషనల్గా రెడీ అయ్యా అనుకుంటున్నారా? టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. మీరు చూస్తారా టెంపుల్ని? ఈరోజు వ్లాగ్ ఏం చేద్దామంటే టెంపుల్ని చూపిస్తాను. మా టెంపుల్, సో మా ఊర్లో ఉండే టెంపుల్. నేనైతే స్టార్ట్ అయిపోయా టెంపుల్కి. ఫైనల్లీ రీచ్ అయిపోయాం టెంపుల్కి. ఈ గుడి వచ్చేసరికి నిడదవోలు మండలం సంవత్సరగూడెం గ్రామంలో ఉంటుంది. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సంవత్సరగూడెంలో హై స్కూల్ వెనకాల ఈ గుడి ఉంటుంది. హై స్కూల్లోంచి ఒక గేట్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళాలి. నేనైతే వచ్చేసా. చూసుకున్నట్లయితే ఎంట్రన్స్లోనే మీకు ఒక పుట్ట కనిపిస్తుంది, నాగుపాము పుట్ట. టెంపుల్ ఏం టెంపుల్ అనుకుంటున్నారా? నాగదేవత గుడి అండి. మా తాతయ్య గారు కట్టించారు. గుడి ఎంట్రన్స్ ఇది. 2 నాగుపాములతో ఉంటుంది, పైన నాగదేవత విగ్రహం. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, గుడి యొక్క ఎంట్రన్స్. ఈ గుడి ఎలా ఉంటుందంటే ఫ్రంట్ ద్వారం ఉండి వెనకాల గుడి ఉంటుంది. ఇదే నాగద్వారం. నాగద్వారంలో ప్రతి స్తంభానికి పాములు ఉంటాయి, విగ్రహాలే. ఇంకా పెయింటింగ్స్ ఉంటాయి, నాగుపాము యొక్క పెయింటింగ్స్. ఆ పైన పార్వతీ పరమేశ్వరుల్ని పెట్టారు. చూసుకున్నట్లయితే ద్వారం మొత్తం మీకు నాగదేవత ఈశ్వరులే కనపడతాయి. గుడి పేరు చూడండి. ఫస్ట్ గుడిలోకి అలా చూపిస్తున్నాను. శ్రీ నాగలింగేశ్వర స్వామివారి సమేత శ్రీ నాగదేవి అమ్మవారి ఆలయం. గుడి పేరు వచ్చేసరికి ఇది. అంటే ఈ గుడిలో నాగుపాముతో ఉన్న ఈశ్వరుడు మనకి దర్శనమిస్తారు. ఎంట్రన్స్లో మనకి వినాయకుడు, జంట నాగులు విగ్రహాలు ఉంటాయి. ఒక రావి చెట్టు ఉంది. చూసినట్లయితే మీరు ఆ రావి చెట్లకి ముడుపులు కడతారు అందరూ. ఒక చిన్న వెంకటేశ్వర స్వామి ఫోటోని అక్కడ పెట్టారు. వినాయకునికి లెఫ్ట్ సైడ్లో మనకి ఈశ్వరుని పెయింటింగ్స్ ఉంటాయి. ఈశ్వరుడి అన్ని రూపాలు ఉంటాయి చూడండి. తర్వాత శివలింగం దగ్గరికి వెళ్తున్నాం. శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలో ఫస్ట్ పెట్టిన విగ్రహం ఏమన్నా ఉంది అంటే అది శివలింగం. శివలింగం ప్రతిష్ఠించిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఈ నాగుపాముని ప్రతిష్ఠించారు. వెనకాల పుట్ట అదంతా నిజమైన పుట్ట అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే నాగదేవత పెయింటింగ్స్ అవన్నీ ఉంటాయి. మొత్తం గుడి చుట్టూరు మీకు పెయింటింగ్స్ చాలా బాగుంటాయి. వెనకాల పుట్ట అవన్నీ చాలా ఇయర్స్ నుంచి ఉంది. రైట్ సైడ్లో మీకు జంట నాగుల్ని పెట్టారు. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే వెనకాల పుట్ట ఉంది. మొత్తం ఈ ప్లేస్ అంతా అలా పెద్దగా 3 పుట్టలు ఉండేవి. ఒక చోట ఆ విగ్రహం, ఒక చోట మెయిన్ విగ్రహం మధ్యలో ఆ చివర జంట నాగుల్ని పెట్టారు. మెయిన్ విగ్రహం చూడండి, ఈవిడే నాగదేవత అమ్మవారు. కింద రాతి విగ్రహం రూపంలో ఉంటారు, పైన విగ్రహం రూపంలో ఉంటారు. మా నాన్నమ్మ గారు పూజ చేస్తున్నారు. అక్కడ వినాయకుడు, నాగదేవత, సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు. గుడి ఖాళీగా ఉంది అనుకుంటున్నారా? నాగదేవత గుడి కదండి, ఎక్కువగా ట్యూస్డే, ఫ్రైడే వస్తారు. చాలామంది కూడా వస్తారు, దోషాలు ఉన్న వాళ్ళు. ఇంకా నాగుల చవితికి ఇక్కడ చాలా బాగా జరుగుతాయి సంబరాలు అవన్నీ. ఇంకా గుడి ఖాళీ ఉండదు, ఫుల్గా వచ్చేస్తారు. నేను కూడా వెళ్ళి దండం పెట్టుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే ఏ గుడిలోనూ అమ్మవారి దగ్గరికంటూ వెళ్ళనివ్వరు, కానీ మా గుడిలో మాత్రం అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని పట్టుకుని పూజ చేసుకోవచ్చు. ప్రతి నాగుల చవితికి ఇక్కడ చాలా మంచిగా జరుగుతాయి పూజలన్నీ.
మా నాన్నమ్మ గారు మా తాతయ్య గారే చూసుకుంటారు గుడిని. పూజారంటూ ఉండరు. వాళ్ళే రోజు పూజ చేస్తారు. రోజు ఇవన్నీ రాతి విగ్రహాలు కదండి. రోజు వాటర్తో కడిగి పసుపు కుంకుమలతో పూజ చేసి పుష్పాలతో అలంకరిస్తారు. రోజు చేస్తారు ఇది. ఆలయ వ్యవస్థాపకులు చూడండి, మా రిలేటివ్స్ అంటే మా పేరెంట్స్, మా పిన్ని, మా బాబాయ్, మా నాన్నమ్మ, మా తాతయ్య. మా తాతయ్య గారు కట్టించారు. గుడి వెనకాల వచ్చేసరికి ఇలా చేను పంటలు అవి ఉంటాయి. పుష్పాలతో అలంకరిస్తారని చెప్పాను కదా, అందుకే గుడి చుట్టూరు పువ్వుల మొక్కలు ఉంటాయి. అండ్ పైన రావి చెట్టు చూడండి, మీరు గుడి లోపల రావి చెట్టు చూసారు. అక్కడ నెంబర్స్ ఉన్నాయి గుడి దగ్గర. మీకు ఏమైనా డౌట్ వచ్చినా మీరు కాల్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ ఇయర్ నాగుల చవితి ఫొటోస్ ఇవి. మా మమ్మీ, మా డాడీ, అమ్మవారు చూడండి ఎలా నిండుగా ఉన్నారో. మా గుడిని మా నాన్నమ్మ తాతయ్య చూసుకుంటారు. వీళ్ళే మా నాన్నమ్మ తాతయ్య గారు. అందరూ చూసారు కదా మా టెంపుల్ని. ఈరోజు వ్లాగ్ ఇంతే. సో బాయ్.